నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎంఐఎం కౌన్సిలర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. ఖాళీగా ఉన్న చైర్మన్, కమిషనర్ కుర్చీలకు తమ సమస్యలను విన్నవించుకుని నిరసన తెలిపారు కౌన్సిలర్లు. 3 నెలల నుంచి కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా బోధన్ పట్టణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా చైర్మన్ స్పందించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చాలని కోరారు. బోధన్ మున్సిపాలిటీ ఎదుట కౌన్సిల్ హాల్ ఏర్పాటు చేయబడ్డది. 3 నెలలు దాటినా కూడా కౌన్సిల్ మీటింగ్ చేస్తలేరు. కాబట్టి ఈరోజు మేమే ఒక మున్సిపల్ హాల్ లాగా అరేంజ్ చేసి ఉట్టి చైర్ పెట్టి ఆ చైర్కి మా విన్నపం ఇవ్వబడ్డది. కావున మేము స్పెషల్లీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ప్లస్ మా ఆర్డీఓ గారికి, మా చైర్మన్, మా కమిషనర్ గారికి విన్నపం ఏంటంటే వచ్చే రోజుల్లో ఎంబట్నే మీటింగ్ పెట్టండి, లేకుంటే దీనికంటే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం, ప్రజల్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ కూడా కూర్చుంటామని ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందైతే ఎంఐఎం కౌన్సిలర్లు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కౌన్సిలర్లంతా కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఖాళీ కుర్చీలకు తమ సమస్యను విన్నవించుకున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? పరిపాలన విభాగం కొలువుతీరి దాదాపుగా 4 నెలలు గడుస్తుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్లో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇవాళ వర్షాలు పడుతున్నాయి, ఇబ్బందులు జనాలు పడుతున్నారు. మున్సిపల్లో ఎజెండా ఏంది అనే అంశం పైన క్లారిటీ లేదు. దాదాపుగా పాలకవర్గం కొలువు తీరి 4 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి సభ కానీ, సమావేశం కానీ, జనరల్ బాడీ మీటింగ్ కానీ మున్సిపల్ లిమిట్స్ లో నిర్వహించలేదంటూ ఇవాళ సొంత పార్టీ బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి ఎంఐఎం పార్టీ బోధన్లో ఇటు కౌన్సిలర్ల సహాయంతో, ఎంఐఎం సహాయంతోనే ఇవాళ మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇవాళ సొంత పార్టీగా చెప్పుకున్నటువంటి ఎంఐఎంకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు ఇవాళ మున్సిపల్ సముదాయంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యాలయం ఎదుట ఒక టెంట్ వేసి ఖాళీ కుర్చీలు పెట్టేసి చైర్మన్ కోసం ఒక ఛాంబర్ లెక్క కేటాయించి కమిషనర్ల పేర్లు రాసి అందులో పాలకవర్గం కొలువు తిరిగినట్లుగా సీన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఇటు ఉన్నత స్థాయి ఈ ప్రాంతం నుంచి బోధన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి కనీసం ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఇవాళ మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు నూతనంగా ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు అధికార పార్టీ స్వపక్షంలో విపక్షంగా కొలువు తిరిగినటువంటి ఎంఐఎం ఇవాళ గుర్రుగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాలక వర్గం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మేము అనేక హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చాలన్నా లేదా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో రూపుమాపాలన్నా సభ అవసరం. దీనికి సంబంధించిన ఎజెండాని పూర్తి స్థాయిలో ఖరారు చేయలేకపోయారు. దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజలకు మేము నెలమోకం చూపెట్టాలని గత కొద్ది రోజుల నుంచి అంటారు. ఇవాళ బహిరంగంగానే ఎంఐఎం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. పాలకపక్షం కనీసం స్పందన కూడా కరవైంది. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా దీనిపైన సంజయ్ అడిగినా సరైన సమాధానం లేదు. గత కొద్ది రోజుల నుంచి సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనబడతలేడు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు రావడం మానేశాడు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గత కొద్ది రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే మంత్రి పదవి వస్తుందని
ఆశతో ఎదురు చూసినటువంటి సుదర్శన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో ముఖం చాటేశాడు. తన కాన్ఫరెన్స్ రాక దాదాపుగా 3.5 నెలలు అవుతుంది. ఇప్పటికి నిజామాబాద్ కు వచ్చి 2 సార్లు వెళ్ళిపోయారు తప్ప బోధన్ కాన్ఫరెన్స్ లో ప్రజల స్థితిగతులు, ప్రజల సమస్యలపైన కనీసం దృష్టి పెట్టకపోవడం వల్ల వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడితే ఇబ్బందులు కలుగుతాయని బోధన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన గెలిచినటువంటి ఎమ్మెల్యే పత్తా లేకుండా పోవడంతో ఇవాళ మున్సిపల్ సంబంధించినటువంటి ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. దీనికి ఇవాళ ఓట్లను వేసిన సమయంలో దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తప్పించుకోవడం తిరగడం పట్ల ప్రజలకు ఎలా ముఖం చూపెట్టాలన్న ఆగ్రహంతో ఇవాళ మున్సిపల్ సంబంధించిన ఎంఐఎం కౌన్సిలర్లు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ ఇప్పటికైనా సమావేశాన్ని ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ని ఎజెండా ఖరారు చేస్తుందో అనే అంశం పైన ప్రభుత్వానికి ఇవాళ ఎంఐఎం అయితే ఒక సూటి ప్రశ్న వేసింది. దానిపైన సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిందని ఎంఐఎం కౌన్సిలర్ అంటున్నట్టుగా మనకు సమాచారం అంటుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.